రైట్ ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రమాద స్థలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మధ్యాహ్నం 1 గంటల తర్వాత విమాన ప్రమాదం చోటు చేసుకుని తీవ్ర ఆందోళనకు గురి చేసిందో ఆ ప్రాంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడ అధికారులందరూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రమాద తీవ్రతను, ప్రమాదం ఏ రకంగా సంభవించింది, ప్రమాదం తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా కేంద్ర హోంమంత్రికి వివరిస్తూ ఉన్నారు. ప్రమాద ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదంతా కూడా నడిచి తిరుగుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సిచ్యువేషన్స్ అంతా కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీరంతా కూడా ప్రమాద స్థలంలో పరిశీలిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అధికారులు పూర్తిగా వివరాలు తెలియజేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఒకవైపు కనిపిస్తూ ఉంది. అహ్మదాబాద్ ప్రమాద స్థలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ప్రమాద ఘటనకు సంబంధించి అన్ని వివరాలు తెలియజేస్తూ ఉన్నారు అధికారులు. ప్రమాద స్థలానికి చేరుకుని మొత్తం అక్కడంతా కూడా నడుస్తూ ఆ ప్రమాద తీవ్రత, ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉంది. మరోవైపు ప్రమాద తీవ్రతకు సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రమాద తీవ్రత ఏ రకంగా సాగింది, అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు వాటిని వివరిస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ ప్రమాద స్థలంలో సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలికి అమిత్ షా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సిచ్యువేషన్ అంతా కూడా చాలా భయానకంగా కనిపిస్తూ ఉంది. అంతా కూడా హృదయ విదారకర దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తే అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను పరిశీలిస్తూ ఉన్నారు. స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అధికారులు కూడా ప్రమాద తీవ్రతకు సంబంధించి అక్కడ చేపడుతున్న సహాయక చర్యల గురించి, వీటన్ని గురించి కూడా ఆయనకి వివరిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అమిత్ షాతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ ప్రమాద స్థలికి చేరుకున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రమాద ప్రాంతాన్ని అంతటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా వెంట కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో మొత్తం ఆ పరిస్థితిని అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు స్థానిక అధికార యంత్రాంగం కూడా పూర్తి వివరాలు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు కావచ్చు, కొనసాగుతున్న సిబ్బంది సహాయక చర్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అమిత్ షా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నడుస్తూ ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 1:38 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు ఏదైతే ఫ్లైట్
టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే బీజే బిల్డింగ్ మీద పడింది. ఒక్కసారిగా ఈ ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కిపడిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. గాయపడిన వారికి కూడా ఒకవైపు చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో ఈ విమానంలో 241 మంది ప్రయాణిస్తూ ఉండగా ఒక్క వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ వ్యక్తే రమేష్. ప్రస్తుతం దానికి సంబంధించిన కూడా విజువల్స్ ఒకవైపు అని చూస్తూ ఉన్నాం. కొంచెం నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జిట్ డోర్ నుంచి ఆయన చాలా సురక్షితంగా కిందకు వెంటనే దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డ దృశ్యాలైతే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అమిత్ షా ప్రమాదానికి గురైన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో నెలకొన్న సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ అందుతున్న సహాయక చర్యలు, కొనసాగుతున్న సహాయక చర్యలను ఆయన పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు టాటా ₹1 కోటి పరిహారం అందించారు.